బేలూరు చెన్నకేశవ ఆలయం కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉన్న బేలూరు. బయట నుంచి చూస్తే ఇది ఒక పురాతన ఆలయం మాత్రమే అనిపించవచ్చు. Said Vishnu was built during the 12th century. It is కాని ఒక్కసారి ఈ ఆలయం లోపలికి అడుగు పెడితే మనకు కనిపించేది కేవలం రాతి నిర్మాణం కాదు, వేల సంవత్సరాల క్రితం రాయికి ప్రాణం పోసిన కళాకారుల ప్రతిభ. ప్రతి గోడలో ఒక కథ, ప్రతి శిల్పంలో ఒక భావం, ప్రతి స్తంభంలో ఒక అద్భుతమైన నైపుణ్యం. ఇదే బేలూరులోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. హొయసలుల కళా వైభవానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన ఈ ఆలయం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ ఆలయాన్ని హొయసల రాజు విష్ణువర్ధనుడు 12వ శతాబ్దంలో నిర్మించాడు. క్రీష్మ 1716 ప్రాంతంలో నిర్మాణం ప్రారంభమైన ఈ ఆలయం హొయసల సామ్రాజ్యానికి ఒక ముఖ్యమైన కళాకేంద్రంగా మారింది. చెన్నకేశవుడు అంటే విష్ణుమూర్తి యొక్క ఒక రూపం. ఆలయ నిర్మాణంలో వైష్ణవ సంప్రదాయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఈ ఆలయ ప్రత్యేకత కేవలం దాని ఆధ్యాత్మికతలోనే లేదు. హొయసల శిల్పకళలో ఉన్న సూక్ష్మత, సృజనాత్మకత మరియు అసాధారణమైన రాతి పనితనం ఈ ఆలయాన్ని ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే మొదట మన దృష్టిని ఆకర్షించేది ఆలయ ఆకృతి. హొయసల నిర్మాణ శైలిలో సాధారణంగా కనిపించే నక్షత్రాకారమైన ప్లాట్ఫామ్ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. ఆలయం మొత్తం ఒకే రకమైన రాతితో నిర్మించబడినట్లు కనిపించినా ఆ రాయిని ఎలా కోశారో, ఎలా చెక్కారో, ఎంతటి ఖచ్చితత్వంతో శిల్పాలను రూపొందించారో అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆలయం చుట్టూ ఉన్న ప్రతి భాగాన్ని దగ్గరగా చూస్తే ఒకే రాతి గోడ కనిపించదు. దాని బదులుగా చిన్న చిన్న శిల్పాలు, అలంకరణలు, పూల ఆకృతులు, జంతువులు, పురాణ పాత్రలు, ఇలా ఎన్నో వివరాలు కనిపిస్తాయి. అందుకే బేలూరు ఆలయాన్ని కేవలం ఒక దేవాలయంగా కాకుండా రాతిలో చెక్కిన ఒక మహాకావ్యం అని చెప్పవచ్చు. ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎక్కువగా ఆకర్షించేది ఇక్కడి శిల్పాలు. ఒక్కో శిల్పాన్ని కొన్ని నిమిషాలు చూస్తేనే దాని వెనుక ఉన్న కళాకారుడి ఊహాశక్తి మనకు అర్థమవచ్చుది. ఇక్కడ మనకు దేవతల శిల్పాలు కనిపిస్తాయి. రామాయణం, మహాభారతం, పురాణాలకు సంబంధించిన కథలు కనిపిస్తాయి. యోధులు కనిపిస్తారు, జంతువులు కనిపిస్తాయి. నృత్య భంగిమల్లో ఉన్న స్త్రీల శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో ప్రసిద్ధి చెందినవి మదనికలు లేదా శిలాబాలికలు. వీటి ప్రత్యేకత ఏమిటంటే రాయితో చిక్కబడినప్పటికీ వాటిలో కదలిక ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకరు నృత్యం చేస్తున్నట్లు, మరొకరు అద్దంలో చూసుకుంటున్నట్లు, ఇంకొకరు సంగీత వాయిద్యం వాయిస్తున్నట్లు, ఇలా ప్రతి శిల్పానికి ఒక ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకుండా ఇంతటి సూక్ష్మమైన వివరాలను రాతిలో చెక్కడం నిజంగా అద్భుతం. ఇక ఆలయంలోని స్తంభాలను గమనిస్తే హొయసలుల శిల్పకళలో మరో అద్భుతం మనకు కనిపిస్తుంది. కొన్ని స్తంభాలు ఎంతో మృదువుగా పాలిష్ చేసినట్లు కనిపిస్తాయి. వాటిపై ఉన్న డిజైన్లు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కేవలం అలంకరణ కోసం చేసినవి కాదు. ప్రతి స్తంభం ఆలయ నిర్మాణానికి అందాన్ని, గంభీరతను అందిస్తుంది. ప్రత్యేకంగా నవరంగ మండపంలోని స్తంభాలు వాటి ఆకృతి మరియు మెరుగైన రాతి పనితనం కారణంగా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒక రాయిని ఇంత అందంగా మార్చగలిగిన కళాకారులు ఆ కాలంలో ఎంతటి నైపుణ్యం కలిగి ఉన్నారో ఊహించుకోవచ్చు. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలను కొంచెం దగ్గరగా పరిశీలిస్తే కిందనుంచి పైకి వెళ్లే కొద్దీ వివిధ రకాల అలంకరణలు కనిపిస్తాయి. ఏనుగుల వరుసలు, సింహాలు, గుర్రాలు, పూల అలంకరణలు, పురాణ కథలను చూపించే దృశ్యాలు, ఇలా అనేక పొరలుగా శిల్పాలను అమర్చారు. ఈ నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రకృతి, జంతువులు, మనుషులు, దేవతలు, పురాణాలు ఇవన్నీ ఒకే నిర్మాణంలో కలిసిపోయాయి. అంటే ఆ కాలం నాటి సమాజం, వారి నమ్మకాలు, వారి కలలు, వారి జీవన విధానం ఈ ఆలయ రాతిగోడల్లోనే మనకు కనిపిస్తాయి. బేలూరు చెన్నకేశవ ఆలయం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. అద్భుతమైన కళకు కాలపరిమితి ఉండదు.
వేల సంవత్సరాల క్రితం ఒక కళాకారుడు రాతిలో చెక్కిన ఒక చిన్న శిల్పం ఈరోజు మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. అందుకే బేలూరు కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది హొయసలుల కళా ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యం. రాతిలో చెక్కిన చరిత్ర, రాతిలో నిలిచిపోయిన కళ మరియు కాలాన్ని దాటి మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన వారసత్వం. ఇదే బేలూరు చెన్నకేశవ ఆలయం.